కలలోనైనా కనపడలేదే నువ్వొస్తావని అంటూ ఇప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ భయపడుతున్నారట. కళ్లు తెరిచినా మూసినా జగనే ఈ ముగ్గురికి కనిపిస్తున్నారట. ఎన్నికల్లో తమను ఓడిస్తాడన్న భయం ఈ ముగ్గురు నేతలను వెంటాడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే ఏపీలో ముగ్గురు నేతలు వణికిపోతున్నారు. అందుకే జగన్ పై ఆ ముగ్గురు ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారు. భయంతో జగన్ నిద్రలో కూడా ముగ్గురు నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కలవరిస్తున్నారంటేనే అభిప్రాయం ఉంది. అందుకే తన రాజకీయ జీవితంలో జగన్ లాంటి లీడర్ను ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు నాయుడు పదే పదే విమర్శిస్తుంటారు. ముగ్గురు నేతలను జగన్ టార్గెట్ చేశారు. గత ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు మెజారిటీని జగన్ తగ్గించగలిగారు. మంగళగిరిలో లోకేష్ ను, భీమవరంలో, గాజువాకలో పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ఓడించి గట్టి షాక్ ఇచ్చారు. ఈ దఫా చంద్రబాబును కూడా ఓడించాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించి బాబులో ఓటమి భయాన్ని కలిగించారు. దీంతో కుప్పానికి 2 నెలలకు ఒకసారి స్వయంగా చంద్రబాబు వెళ్లి పర్యవేక్షించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఎన్నికల్లో జగన్ ఏదో చేస్తాడనే భయం మాత్రం బాబును వెంటాడుతోంది. వైనాట్ కుప్పమని జగన్ బలమైన నినాదంతో మైండ్ గేమ్ కు తెరలేపారు. కుప్పంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. భారీ సంఖ్యలో నమోదైన టీడీపీ దొంగ ఓట్లను తొలగించాలని సమాచారం. కుప్పంలో గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది. లోకేష్ విషయానికి వస్తే మళ్లీ మంగళగిరిలోనే పోటీ చేస్తారని ప్రకటించారు. లోకేష్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే మంగళగిరి టీడీపీ కంచుకోట కాదు. అలాంటి చోట పోటీ చేయాలనే ఆలోచన మంచిదో కాదో లోకేష్ కే తెలియాలి. తాజాగా లోకేష్ ను ఓడించేందుకు వైసీపీ పద్మవ్యూహాన్ని రచించింది. లోకేష్ పై మురుగుడు లావణ్యను బరిలోకి దింపింది. లావణ్య అత్తింటి, మెట్టింటి కుటుంబాలకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. అంతేకాదు మంగళగిరిలో బలమైన సామాజిక వర్గమైన చేనేతల్లో లావణ్యకు బచ్చి పట్టుంది. వైసీపీ అభ్యర్థిగా లావణ్యను ప్రకటించిన తర్వాత మంగళగిరిలో అధికార పార్టీ గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయనే టాక్ వినిపిస్తోంది. మంగళగిరిలో ఇతర సామాజిక వర్గాల బలం కూడా వైసీపీకి తోడుగా ఉందని అంటున్నారు. ఎన్నికలు సమీపించే సమయానికి వైసీపీ పైచేయి సాధిస్తుందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. రెండోసారి కూడా లోకేష్ ఓడిపోతే ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టే. జగన్ అన్నంత పని చేస్తాడనే భయం లోకేష్ ను వెంటాడుతోంది. ఇక పవన్ కళ్యాణ్ భయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈయన వేదికలపైనే పులి. బహిరంగ సభలపై ఊగిపోతూ గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఏం మాట్లాడుతుంటారో కూడా అర్థం కాదు. ఇదంతా జగన్ పై కోపంతోనే. 2 చోట్ల జగన్ ఓడించారనే భయం ఇప్పటికీ పీడకలలా పవన్ వెంటాడుతోంది. టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకోవడానికి కారణాలు ఏవేవో చెప్తుంటారు. అసలు కారణం మాత్రం ఒంటరిగా పోటీ చేసే ఓడిస్తారనే భయమే. అందుకే ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించారు. 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇది. తాజా ఎన్నికల్లో పవన్ పోటీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తానెక్కడ పోటీ చేసేది ముందే చెప్తే జగన్ ఏం చేస్తాడో అని పవన్ కళ్యాణ్ భయంతో నిలువెల్లా వణికిపోతున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ గెలుపు సీటు ఇంకా దొరకలేదు. ఇంకా ఏదో భయం. జగన్ తనను నీడలా వెంటాడుతున్నాడని ఉలిక్కిపడుతున్నారు. ఈ దఫా గెలిస్తే అదే 10,000ని పవన్ అనుకుంటున్నారు. భీమవరం, పిఠాపురం ఇంకా ఏవేవో నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని చెప్పడం, మళ్లీ కొత్త నియోజకవర్గాలను ప్రచారంలోకి తీసుకురావడం వెనుక జగన్ ను కన్ఫ్యూజ్ చేయడానికి అని చెప్తున్నారు. ఇవన్నీ పవన్ భయం నుంచి పుడుతున్నవే. చివరికి ఏ నియోజకవర్గం ఎంచుకుంటారో జనసేన శ్రేణులకే తెలియని పరిస్థితి. మళ్లీ ముగ్గురు నేతలు జగన్ పై బహిరంగ సభల్లో మాత్రం చెలరేగిపోతుంటారు. భయం ఆ పని చేయిస్తుంటుంది.